హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన డబుల్ బెడ్రూమ్ అయితే ఈ నెల 15th వరకు అయితే మనకి డెడ్ లైన్ అనేది ఇచ్చారనమాట. ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో వాళ్ళైతే ఉండట్లేరు అన్నమాట చాలా మంది. ఎందుకు అంటే ఈ డబుల్ బెడ్రూమ్ లో ఏవైతే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి అయిపోయేసరికి ఈ స్కూల్ పిల్లలు ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అవి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎమ్మట్లే ఇక్కడికి రావాలంటే కుదరదు కదా, స్కూల్స్ ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి అందరికీ కదా. అందుకని చెప్పేసి కొంతమంది అయితే రాలేదనమాట. కొంచెం టైం తీసుకొని వద్దాం అనేది కొంతమంది వెయిట్ చేస్తున్నారు. చాలా దిక్కులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే చాలా దిక్కులు అయితే ఈ బ్యానర్ అనేది పెట్టారనమాట. మనకి చూసుకున్నట్టు అహ్మద్గూడలో పెట్టారు, రాంపల్లిలో పెట్టారు, ఇక చూసుకుంటే కొల్లూరు 1లో, కొల్లూరు 2లో, పోచంపల్లి, రాంపల్లి, ఇక్కడ చాలా దిక్కులు పెట్టారనమాట. ఎక్కడైతే కంప్లీట్ అయిపోయాయో ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వర్క్స్, పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా, కంప్లీట్ అయిపోయిన దగ్గర అయితే ఈ బ్యానర్ అనేది పెట్టారనమాట. ఈ నెల 15th వరకు అయితే ఎవరు వచ్చి ఉండట్లేరో వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసేస్తామని అయితే చెప్తున్నారు అనమాట. మరొకసారి చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తెలియజేయముంది ఏమనగా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంజూరు అయిన ప్రతి లబ్ధిదారుల తేదీ 15వ తారీఖు 12వ నెల రోజు లోపల వచ్చి నివసించని ఏడల మీకు ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేయుటకు పై అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఎవరైనా మీకు తెలిసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ వర్క్లు ఏవైనా అయిపోయి ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఒక 5 days అయితే అక్కడ స్పెండ్ చేయండి. తర్వాత విషయం అనమాట. ఎందుకంటే ఎవరైతే ఉండట్లేరు వాళ్ళకైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా కూడా ఉండట్లేరు, వాళ్ళ నుంచి అయితే తీసేస్తామని అయితే చెప్తున్నారు అనమాట. ఇది ఇప్పుడే కాదు, దాదాపు ఒక 25 days ముందే అనౌన్స్మెంట్ అయితే జరిగింది అనమాట. ఇప్పుడు అదే విధంగా ఇంకా ఈ మన ఇందిరమ్మ ఇల్లులు కూడా స్టార్ట్ కావడంతో అవని చెప్పేసి పూర్తిగా అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు చాలా దిక్కులు అయితే. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి. మీరు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందో అక్కడికి వెళ్ళి అయితే కనుక్కోండి. నా అదృష్టం లేక కరెంటు పోయింది, మీ అదృష్టం లేకుంటే మీ ఇల్లే పోతుంది. దయచేసి వెళ్ళి ఉండండి అనమాట. మీ ఇల్లు వచ్చిన వారికి ఇళ్ళకైతే వెళ్ళి ఉండండి. ఇల్లు రాని వారు చాలా మంది ఎంత బాధపడుతున్నారని చెప్పేసి ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే మీకు అర్థమైతే. ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ఈ వీడియోకి ఒక కామెంట్ అయితే చేయండి లాస్ట్ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.